హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీలాగా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు షేర్ కూడా చేయండి. సో దట్ ఈ నాలెడ్జ్ మొత్తం స్ప్రెడ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈరోజు మనము 2022 యూపీఎస్సీ నోటిఫికేషన్, ఎంతోమంది కలల సాకారం, ఎంతోమంది స్వప్నం ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఐఆర్ఎస్ కావాలి అని చెప్పేసి చిన్నప్పటి నుండే తమ అమ్ముల పొదిలో ఎన్నో రకాలైనటువంటి నాలెడ్జ్ను పొందుతూ ఎట్లాగైనా యూపీఎస్సీ కొట్టాలి అనుకునేటటువంటి చాలామంది అభ్యర్థుల కోసం నేను ఈ లెసన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి యూపీఎస్సీ నోటిఫికేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకొంత విపులీకరించి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియోలో అసలు యూపీఎస్సీ నోటిఫికేషను దేనికోసం ఇస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, జనరల్ క్యాండిడేట్ ఎన్ని సంవత్సరాల వరకు రాయొచ్చు, ఎస్సీ ఎస్టీలు ఎన్ని సంవత్సరాల వరకు రాయొచ్చు, దాని తర్వాత ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి అండ్ యూపీఎస్సీ యొక్క సిలబస్ ఎట్లుంటుంది, ఈ పర్టికులర్ అంశాలపైన నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. మిగిలినటువంటి యూపీఎస్సీ రిలేటెడ్ స్ట్రాటజీస్ కానీ అండ్ ప్రిలిమినరీలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో నేను ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే రీసెంట్గా 2 ఫిబ్రవరి రోజు యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో నుండి తీసుకున్నటువంటి సమాచారం. సో లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 22 ఫిబ్రవరి 2022. అంటే 2వ తారీఖు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ 20 రోజుల టైం ఇచ్చి, మరి 22కి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే సో లాస్ట్ టైంలో హర్రీ బర్రీగా చేసుకునే బదులు మీరు 22 అన్ని 22 అండి, ఈ డేట్ను గుర్తుపెట్టుకోండి. 22/2/2022 ఇది లాస్ట్ డేట్. సో దీనికంటే ముందే మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ ఇక్కడ చూడొచ్చు మీరు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2022 2022లో ఏ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయబోతుంది అనేటటువంటి క్యాలెండర్ను యూపీఎస్సీ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. ఇదే రకమైనటువంటి క్యాలెండర్ను ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా రిలీజ్ చేయాలి అనేటటువంటి డిమాండ్ చాలామంది అభ్యర్థులలో ఉంది. సో 2022కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు, కాలం నెంబర్ 9, కాలం నెంబర్ 10, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2022, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 2 ఫిబ్రవరి మరియు లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ 22 ఫిబ్రవరి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సో 5th జూన్ 2022. అంటే జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవం అంటారు, ఆ రోజు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. సో ఫిబ్రవరి నుండి మొదలుకుంటే జూన్ వరకు దాదాపుగా 3.5 నెలల కాలం ఉంది. సో ప్రిలిమినరీ ప్రిపేర్ అవుతూ ప్రిలిమినరీని క్రాక్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి, ఈవెన్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ 3.5 నెలల కాలంలో మ్యాక్సిమం ఎఫర్ట్ కనుక చేయగలిగితే ప్రిలిమ్స్ పాస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ సో నంబర్ 20 ఉంది చూడండి, ఇది సెప్టెంబర్ 16th రోజు 5 రోజులు జరగబోతుంది. యూపీఎస్సీ ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేస్తుందో ఆ క్యాలెండర్ ప్రకారమే ఎగ్జామినేషన్ జరుగుతుంది. కోర్టు కేసులని, ప్రభుత్వ తప్పిదాలని, ఇంకా రకరకాల అంశాలకు సంబంధించి యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లలో జాప్యం జరిగేటటువంటి అవకాశం అయితే లేదు. సో నోటిఫికేషన్ వచ్చింది 2 ఫిబ్రవరి, లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 5th జూన్, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 16th సెప్టెంబర్ 2022. దాని తర్వాత ఏదో ఒక రోజు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీకు. సో ఇది ఇంపార్టెంట్ డేట్లకు సంబంధించినటువంటి అంశం. ఇది యూపీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. మీరు ఎవరైనా ఎగ్జామినేషన్కి యూపీఎస్సీకి కనుక అప్లై చేయాలి అనుకుంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో నుండి వెళ్ళకండి. అఫీషియల్గా యూపీఎస్సీ వెబ్సైట్ ఉంటుంది. ఈ అఫీషియల్గా యూపీఎస్సీ వెబ్సైట్లోకి మీరు ఎంట్రీ కాగానే మీకు కనిపించేటటువంటి ఫినామినన్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్, అప్లై ఆన్లైన్, అడ్మిట్ కార్డ్స్. మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై ఆన్లైన్ అనేటటువంటి ఈ బటన్ కనుక మీరు ప్రెస్ చేయగలిగితే డైరెక్ట్గా మీకు ఆ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, యాక్టివ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంది, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్
కోర్సెస్, ఇట్లా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్స్లోనే ఉంటాయి. కాబట్టి మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ని ఆశ్రయించకుండా డైరెక్ట్గా మీకు ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడండి, www.upsc.gov.in. సో upsc.gov.in అనేటటువంటి వెబ్సైట్లోకి మీరు నేరుగా వెళ్ళినట్టయితే మీకు మొత్తం సమాచారం ఉంటుంది. సో ఒరిజినల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. దాని తర్వాత మొత్తం యూపీఎస్సి పర్టికులర్లకు సంబంధించి ఎవరైనా మీరు యూపీఎస్సి రాయాలి అని అనుకుంటే, మరి ఇది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుందండి, ఆన్లైన్ మోడ్లో కాదు. ఆఫ్లైన్ మోడ్ అని అంటే పెన్ను ఉపయోగించి రాసేటటువంటి ఎగ్జామినేషన్. సో ఇది ఆన్లైన్ మోడ్లోకి ఇంకా రాలేదు. సో ఏజ్కి సంబంధించి చాలామందికి యూపీఎస్సి రాయబోయేటటువంటి అభ్యర్థులకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి డౌట్ ఏంటి అని అంటే, ఏ ఏజ్ వరకు యూపీఎస్సి రాయవచ్చు అనేటటువంటి డౌట్ను వెళ్ళబుడుస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, మీరు ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం ఏజ్, అంటే మీరు యూపీఎస్సి రాయడానికి కావాల్సినటువంటి మినిమం ఏజ్ 21 ఇయర్స్ అండి. సో 21 సంవత్సరాలు ఎప్పటి వరకు నిండాలి? ఆగస్టు వరకు నిండాలి. సో ఆగస్టు వరకు 21 సంవత్సరాలు నిండినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా యూపీఎస్సి రాయడానికి అర్హులు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మరి ఎస్సీ ఎస్టీలకి 3 నుండి 10 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్లో మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది. మినిమం ఏజ్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా 21 సంవత్సరాలు నిండాల్సిందే. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో చాలామంది అడిగేటటువంటి డౌట్ ఏంటి అని అంటే, ఓపెన్ యూనివర్సిటీలో చదివి డిగ్రీ పాస్ అయినటువంటి వ్యక్తులు రాయొచ్చు అంటే, ఖచ్చితంగా ఓపెన్ యూనివర్సిటీలో ప్రభుత్వం గుర్తించినటువంటి ఏ యూనివర్సిటీలో అయినా సరే, అది ఓపెన్ అయినా సరే రెగ్యులర్ అయినా సరే, డిగ్రీ మినిమం మార్కులతోటి పాస్ అయినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా యూపీఎస్సి రాయడానికి అర్హత సాధించినట్టు. మీరు ఇన్ని మార్కులు వస్తేనే యూపీఎస్సి రాయాలి అనేటటువంటి రూల్ లేదు. పాస్ అయినటువంటి ఏ అభ్యర్థి అయినా కూడా యూపీఎస్సి రాయడానికి అర్హత సాధించినట్టు. సో ఏజ్కి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు అని చెప్పాను. అది జనరల్ కేటగిరీకైనా, ఈడబ్ల్యూఎస్కైనా, ఎస్సీ ఎస్టీలకైనా, ఓబీసీకైనా. నేను ఇంతకుముందే చెప్పాను, మినిమం ఏజ్కి సంబంధించి ఏ క్యాస్ట్ పీపుల్ అయినా సరే దెర్ ఈజ్ నో రిలాక్సేషన్. ఏ క్యాస్ట్ అయినా సరే కనీసం 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే యూపీఎస్సి రాయడానికి అర్హత సాధిస్తారు. దాని తర్వాత మ్యాక్సిమం ఏజ్కి సంబంధించి చాలామందికి వచ్చేటటువంటి డౌట్స్. సో ఇక్కడ చూడొచ్చు, మ్యాక్సిమం ఏజ్ ఫర్ ద ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 32 ఇయర్స్. సో 32 ఇయర్స్ వరకు మీరు ఎప్పటి వరకైనా కూడా ఈ ఎగ్జామినేషన్ రాయొచ్చు. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్నటువంటి వాళ్ళు 32 ఇయర్స్ వరకు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీలు 37 సంవత్సరాల వరకు ఈ ఎగ్జామినేషన్ రాయొచ్చు. దాని తర్వాత ఓబీసీలు 35 సంవత్సరాల వరకు ఈ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత సాధిస్తారు. సో మీరు 32 సంవత్సరాలు ఉంటే జనరల్ కేటగిరీలో కనుక ఉంటే యూఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. మీరు ఎస్సీ ఎస్టీలు అయితే 37 సంవత్సరాల వరకు మీకు అవకాశం ఉంది. ఓబీసీ అయితే 35 సంవత్సరాల వరకు అవకాశం అనేది ఉంది. సో అయితే దీంట్లో ఉన్నటువంటి కిటికీ ఏంటి అంటే, ఇప్పుడు ఓసీ క్యాండిడేట్లకు 21 నుండి 32 సంవత్సరాల వరకు రాసుకునే వెసులుబాటు ఉంది. అంత మాత్రాన ప్రతి సంవత్సరం మీరు యూపీఎస్సీ రాస్తూ పోతే ఆల్మోస్ట్ మీకు 10 అటెంప్ట్స్ అవుతాయి ఇక్కడ. కానీ 10 అటెంప్ట్స్ జనరల్ క్యాండిడేట్స్కి అవైలబుల్గా లేదు. సో మ్యాక్సిమం మీరు జనరల్ క్యాండిడేట్స్ అయితే 6 సార్లు ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు, లేదా మీకు 32 సంవత్సరాలు నిండేంత వరకు కూడా మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు. తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకోండి, మీరు ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత ఉంది? 32 సంవత్సరాలు ఉంది. అంటే 9 అటెంప్ట్స్ లేదా 32 సంవత్సరాల వరకు మీరు ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ, మీకు ఎస్సీ ఎస్టీలు 21 నుండి 37 సంవత్సరాల వరకు, అంటే దాదాపుగా 21 సంవత్సరాల వయసులో కనుక మీరు యూపీఎస్సీ రాయడం మొదలు పెడితే దాదాపుగా 15 నుండి 16 అటెంప్ట్స్ యూపీఎస్సీలో ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంది. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పరంగా ఎక్కడ కూడా లిమిటేషన్ లేదు. అన్లిమిటెడ్ టైమ్స్ అప్ టు 37 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీలు యూపీఎస్సీ రాసుకోవచ్చు. దాని తర్వాత ఓబీసీ వాళ్ళకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఓబీసీ వచ్చేసి 35 సంవత్సరాల వరకు మీకు అవకాశం ఉంది, లేదా 6 సార్లు మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు.
ఇది యూపీఎస్సి అఫీషియల్గా చెప్పినటువంటి ఫినామినన్. సో ఈ పర్టికులర్ రూల్స్ కనుక పాటిస్తే మీరు ఏ కేటగిరీలో ఉండబోతున్నారు, మీకున్నటువంటి అటెంప్ట్స్ ఏంటి, మీ ఏజ్ ఏంటి అనేది కనుక లెక్క పెట్టుకుంటే మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు అనేటటువంటి అంశంలో కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఏజ్కి సంబంధించి యూపీఎస్సి లేటెస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాని తర్వాత ఫీజుకి సంబంధించి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఆన్లైన్లోనే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుందండి. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్, సో ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ అయినా ఓబీసీ అయినా వాళ్ళకు ఫీ ఎగ్జెంప్టెడ్ ఉంటుంది. మీరు ఏమాత్రం ఫీజు చెల్లించకుండా కూడా యూపీఎస్సీ రాయడానికి అర్హత సాధించినట్టు. ఓకే, సో మీరు ఉమెన్ అయితే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, పీడబ్ల్యూడి అయినా మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎస్సీ, ఎస్టీలు కూడా ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఈ ఎగ్జామినేషన్ మొత్తంలో ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి కనుక ఒకసారి చూస్తే, యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది February 2, లాస్ట్ డేట్ February 22. నేను ఆల్రెడీ చెప్పాను. అడ్మిట్ కార్డ్స్ మీకు జూన్లో వస్తాయి. ఓకే, సో ప్రిలిమ్స్ డేట్ వచ్చేసి June 5 రోజు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, June 5. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ మేబీ August 2022లో రావచ్చు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ September 2022లో వస్తాయి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 16th September రోజు స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి అంటే ఫైనల్ రిజల్ట్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత January 2023 రోజు మీకు ఇంటర్వ్యూ రిజల్ట్స్ వస్తుంది. అంటే ఇప్పుడు కనుక మీరు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసే వితిన్ 1 ఇయర్లోనే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. సో మీ యొక్క తెలివిని పరీక్షించుకోవడానికి, మీకు మళ్ళీ కొత్త ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా ఈ డేట్స్ అన్నీ కూడా మీకు పనికొస్తాయి. దాని తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సీ వేకెన్సీలను పెంచుతూ పోతుంది. సో ఇప్పుడిప్పుడే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి మీ యొక్క అటెంప్ట్స్ని బట్టి అటెంప్ట్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా. సో 2018లో 759, 2019లో 896, తర్వాత 2020లో 796 అండ్ 2021లో 712, ఈ ఇయర్ 816. అంటే గత 5 సంవత్సరాల నుండి కనుక తీసుకుంటే హయ్యెస్ట్ పోస్టులు 2022లో పడ్డాయి. కాబట్టి సో ఒక్క 2019 తప్ప 2019లో 896 పడ్డాయి అండ్ ఇప్పుడు 2022లో 816. అంటే ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాల నుండి సెకండ్ హైయెస్ట్ పోస్టులు 2022లో పడ్డాయి. కాబట్టి ఈ సంవత్సరం అటెంప్ట్ ఇవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి అనుకోవచ్చు మనం. దాని తర్వాత సో యూపీఎస్సీ ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తుంది, సెంటర్ ఎక్కడ ఉండబోతుంది అని అంటే మన తెలుగు రాష్ట్రాలలో కనుక చూసుకుంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, హైదరాబాద్లో సెంటర్ ఉంటుంది, విజయవాడలో కూడా సెంటర్ ఉంది, విశాఖపట్నంలో కూడా సెంటర్ ఉంటుంది. కనీసం 4 సెంటర్స్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూజ్ చేసుకున్నటువంటి ఫస్ట్ సెంటర్ కనుక అవైలబుల్గా లేకపోతే సెకండ్ సెంటర్, తర్వాత థర్డ్ సెంటర్ ఉంటుంది. కాబట్టి మీరు చూజ్ చేసుకునేటటువంటి క్రమంలోనే మొదటగా హైదరాబాద్ పెట్టండి. దాని తర్వాత మీకు దగ్గరలో విజయవాడ ఉంటే విజయవాడ, విశాఖపట్నం ఉంటే విశాఖపట్నం అండ్ ఇంకేదన్నా తిరుపతి మీకు దగ్గరలో ఉంటే తిరుపతి. సో ఇంకేదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ కనుక ఉంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి సిటీకి పెట్టండి. సో దట్ మీకు ఫస్ట్ ఆప్షన్ మిస్ అయితే మరింత దగ్గరలో ఉన్నటువంటి సిటీలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ పడేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆప్షన్ ఏమో తిరువనంతపురం, లాస్ట్ ఆప్షన్ హైదరాబాద్ ఎంచుకుంటారు. సో అటువంటి క్రమంలో మీ సెంటర్ తిరువనంతపురంలో పడేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి సో సెంటర్ని సెలెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఇప్పుడు యూపీఎస్సీ అటెంప్ట్ చేసేటటువంటి వాళ్ళు కట్ ఆఫ్ని చూసుకోవాలి. సో ఒక్కసారి 2018 కట్ ఆఫ్ చూసుకోండి. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లలో చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుందా ప్రిలిమ్స్లో అని అడుగుతారు. సో ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లలో ప్రిలిమ్స్లో రిజర్వేషన్ ఉండదండి. బట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, జనరల్ క్యాండిడేట్స్కి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 98 అయితే ఎస్సీ క్యాండిడేట్స్కి 2018లో 84 మాత్రమే, ఎస్టీలకు 83.34, ఓబీసీకి 96.66 అండ్ మెయిన్స్లో కూడా రిజర్వేషన్ ఉంది చూడండి. సో మెయిన్స్లో కూడా ఎస్సీ ఎస్టీలకు 1 కట్ ఆఫ్,
అండ్ ఫైనల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు అండ్ ఓబీసీలకు డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. అంటే ప్రతి లెవెల్లో కూడా రిజర్వేషన్స్ యూపీఎస్సీలో ఉంటాయి. అండ్ 2019లో జనరల్ క్యాండిడేట్స్కి 98 కట్ ఆఫ్ అయితే ఎస్సీలకి 82, ఎస్టీలకు 77. అంటే దాదాపుగా మీకు 16 మార్క్స్ తేడా ఉంది. అండ్ మెయిన్స్లో కూడా 751 జనరల్ కట్ ఆఫ్ అయితే ఎస్సీలకు 706. అంటే దాదాపుగా ఒక 45 మార్క్స్ తేడా ఉన్నాయి. సో ఇది 45 మార్క్స్ 16 మార్క్స్ అనేది చాలా పెద్ద నంబర్ యూపీఎస్సీలో. సో రిజర్వేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్లో అన్ని స్టేజ్లలో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మేము తెలుగు మీడియంలో ఉన్నాము, మేము చిన్నప్పటి నుండి గ్రామీణ ప్రాంతాలలో చదివినాము, మాకు సబ్జెక్టు పైన పెద్దగా అవగాహన లేదు, మాకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, అవి చదవనికి రాదు అనేటటువంటి ఈ మిస్కాన్సెప్షన్స్ ఏవైతున్నాయో, న్యూనతాభావం ఏదైతుందో వీటన్నిటిని కూడా మీరు తీసేసి యూపీఎస్సీ కూడా మిగతా ఎగ్జామినేషన్స్ లాగానే ఒక సాధారణమైనటువంటి ఎగ్జాము, దీనికి క్రమబద్ధీకరణమైనటువంటి ఒక ప్లానింగ్ వేసుకొని మరి సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ ప్రకారం కనుక చదివితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తెలుగు మీడియం విద్యార్థులు మరియు అసలు ఏమాత్రం బేసిక్స్ లేనటువంటి వాళ్ళు కూడా యూపీఎస్సీ సాధించడానికి అవకాశం అనేది ఉంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అని అంటే ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా ఇంత పర్సంటేజ్ రావాలి అని చెప్పేసి చెప్పలేదు. అండ్ రెగ్యులర్గా మాత్రమే పాస్ కావాలి అనేది చెప్పలేదు. మీరు ఓపెన్ యూనివర్సిటీ చేసినా మరియు రెగ్యులర్ యూనివర్సిటీ చేసినా, ఈ భారతదేశంలో గుర్తింపదగినటువంటి ఏ యూనివర్సిటీ నుండి మీరు డిగ్రీ చేసినా కూడా యూపీఎస్సీ రాయడానికి అర్హత సాధించినట్టు. తర్వాత నేషనాలిటీ, ఎవరెవరు ఏ దేశస్తులు యూపీఎస్సీ రాయడానికి మరి అర్హత సాధించిందంటే ఇండియన్స్ అందరు కూడా యూపీఎస్సీ రాయొచ్చు. అండ్ కొంతమంది నేపాలీస్ కానీ, భూటాన్స్ కానీ, దాని తర్వాత పాకిస్తాన్, బర్మా, వీళ్ళకి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. సో ఆ ఫుల్ఫిల్మెంట్ కనుక చేసినట్టయితే ఈ పర్టికులర్ దేశాల నుండి కూడా యూపీఎస్సీ రావడానికి అర్హత సాధించినట్టు. సో ఎట్లా అప్లై చేయాలి యూపీఎస్సీకి? సో 22 ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి సో ఎట్లా అప్లై చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఏ డివైస్ నుండి అయినా సరే. సో మ్యాక్సిమం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే కొంత హై స్పీడ్ ఉన్నటువంటి ఇంటర్నెట్ దగ్గర, అది కూడా డెస్క్టాప్ నుండి మాత్రమే మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ అన్ని అంశాలు మీకు క్లియర్గా కనిపిస్తాయి. సో మీది ఒకటి ఫోటో యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధంగా మరియు ఒక సిగ్నేచర్, ఈ రెండు కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఏదో ఒక డివైస్లోకి స్కాన్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు యూపీఎస్సీ కనుక అప్లై చేస్తే మరి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు అప్లై చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఎవరైతే యూపీఎస్సీ రాస్తారో సో మొదటగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, వాటినే GS1, GS2 అంటారు. సో GS1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది, GS2 వచ్చేసి జనరల్ స్టడీస్ 2 అంటారు. దాన్నే CSAT అంటారు, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో దీంట్లో డాటా ఇంటర్ప్రిటేషన్, యాప్టిట్యూడ్, కొంత చిన్న చిన్న మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి. జనరల్ స్టడీస్లో అయితేనేమో వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి మీద కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూపీఎస్సీ మెయిన్స్లో మీకు ఎస్ఏ పేపర్ ఉంటుంది, లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్, ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దాని తర్వాత మీకు ఒక 5 పేపర్స్ ఉంటాయి, అవి వాటినే జనరల్ స్టడీస్ అంటారు. ఇవన్నీ అందరికీ కామన్గా ఉంటాయి. అండ్ ఒకటి ఆప్షనల్ పేపరు, సో దాంట్లోనే మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. సో మీరు ఈ 2 పేపర్స్ని రాయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. దెన్ పర్సనాలిటీ టెస్ట్. ఇంకొంచెం డీప్గా వెళ్దాము. ఇక్కడ చూడండి, సో జనరల్ స్టడీస్ పేపర్ 1 ప్రిలిమినరీకి సంబంధించి సో మొత్తం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయండి, మార్క్స్ 200 ఉంటాయి, 2 hours ఆఫ్ టైం ఉంటుంది. మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ పొందపరిచినటువంటి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సోషల్ డెవలప్మెంట్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇట్లా ఇవన్నీ అంశాలు కలిపి మీకు జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటుంది. దీనికి ఎంత కటాప్ ఉంటుంది అనేది కూడా నేను చెప్పాను ఇంతకుముందు. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2 దీన్నే CSAT పేపర్ అంటారు. దీంట్లో కేవలం 80 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా 2 hours ఆఫ్ టైం ఉంటుంది. దీనిలో కాంప్రహెన్సివ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, డిసిషన్ మేకింగ్, జనరల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డాటా ఇంటర్ప్రిటేషను. సో ఇవన్నీ కూడా మీరు
డిగ్రీ లెవెల్ ఇంటర్ లెవెల్ నాలెడ్జ్ కనుక ఉంటే సరిపోతుంది. ప్రిలిమినరీ పేపర్ కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు సో కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని కనుక అలవర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రిలిమినరీ పాస్ కావచ్చు. సో క్వాలిఫైయింగ్ నేచర్లో ప్రతి నెగిటివ్ క్వశ్చన్కి మరి 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటటువంటి క్రమంలో మీరు ప్రిలిమ్స్ కనుక పాస్ అయ్యారనుకోండి, సో మీకు కట్ ఆఫ్ చూడండి. సో అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మరి ఎస్సీ ఎస్టీలకి అరౌండ్ 80 to 90 మార్క్స్, జనరల్గా 100 నుండి 105, 110 మార్క్స్ వచ్చినా కూడా మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది ప్రిలిమినరీకి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్. ఇది మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్. దీంట్లో ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ పేపర్స్ పేపర్ ఏ, పేపర్ బి, సో 300 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయితేనే మిగతా పేపర్స్ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో ఇవి మెయిన్స్ మార్కులలో లెక్కించరు, కేవలం మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఇంకొకటి, పేపర్స్ టు బి కౌంటెడ్ ఫర్ మెరిట్, అంటే మీ యొక్క ర్యాంక్ను కౌంటెడ్ చేయడానికి మరి పేపర్ 1 దాన్నే జనరల్ ఎస్సే పేపర్ అంటారు. దానికి 250 మార్క్స్ ఉంటాయండి జనరల్ ఎస్సే. దాని తర్వాత పేపర్ 2 జనరల్ స్టడీస్ పేపర్ అంటారు, దానికి కూడా 250 మార్క్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ, వరల్డ్ అండ్ సొసైటీ ఉంటాయి. దాని తర్వాత పేపర్ 3 దాన్నే జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటారు. దీంట్లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. సో దీనికి ఒక 250 మార్క్స్. తర్వాత పేపర్ 4 దీన్నే జనరల్ స్టడీస్ 3 అంటారు. టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్వైర్న్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీనికి కూడా 250 మార్క్స్. పేపర్ 5 అండ్ లాస్ట్ పేపర్ దీన్నే జనరల్ స్టడీస్ పేపర్ 4 అంటారు. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అంటారు, దీనికి ఒక 250 మార్క్స్. దాని తర్వాత పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2. సో ఒకే ఒక ఆప్షన్లో దాంట్లోనే 2 పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పేపర్కి 250 మార్క్స్ ఉంటుంది. సో ఈ రకంగా మొత్తం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 1750 మార్క్స్కి మీరు మెయిన్స్ రాస్తారండి. దీంట్లో వచ్చినటువంటి మార్క్స్లను బట్టి మరి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూనే మనం పర్సనాలిటీ టెస్ట్ అంటాం. దీనికి ఒక 275 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా 2025 మార్క్స్ ఉంటాయండి. ఈ 2025 మార్క్స్లో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తుందో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో ఈ 2025 మార్క్స్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కనుక చూస్తే ఇక్కడ చూడండి మీరు. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. సో 2019లో అవుట్ ఆఫ్ 2025 సో మీరు ఇక్కడ మార్క్స్ చూడొచ్చు. 961 వస్తే మీకు ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇట్లా ఒక 24 సర్వీసులు ఉంటాయి. దాంట్లో ఏదో ఒక పోస్టుకు మీరు సెలెక్ట్ అవుతారు. ఎస్సీ ఎస్టీలు 989. సో ఇక్కడ విచిత్రం చూడండి, జనరల్ క్యాండిడేట్కి ఐఏఎస్ ఫైనల్ కటాప్ వచ్చేసి 961 ఉంది జనరల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీలకు మాత్రం 989 ఉంది. సో మాకు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఐఏఎస్ వస్తుంది అనేటటువంటిది మీరు విడిచిపెట్టాలి. సో ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీలు కూడా, ఓబీసీలు కూడా జనరల్ క్యాండిడేట్స్ తోటి పోటీ పడేటటువంటి విధంగా చదివితేనే మీకు ఐఏఎస్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా 2025 మార్కులలో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో సో వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్ ఇచ్చినటువంటి మొత్తము 24 సర్వీసులలో ఏదో ఒక సర్వీస్కు మరి ఎంపిక కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రకంగా యూపీఎస్సి రాయబడేటటువంటి తెలుగు స్టేట్స్ విద్యార్థులు ఎవరైనా కూడా సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కనుక దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఏజ్కి సంబంధించి, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కనుక జాగ్రత్తగా గమనించి కనుక అప్లై చేయగలిగితే తెలుగు మీడియం విద్యార్థులు కూడా మరి యూపీఎస్సి కొట్టడానికి అర్హత సాధించినట్టు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.